మనిషి ఒకప్పుడు చంద్రుడిని దూరం నుంచి చూసేవాడు. తర్వాత అక్కడ అడుగుపెట్టాడు. ఇప్పుడు మాత్రం అక్కడే బేస్ ఏర్పాటు చేసుకునేందుకు పోటీ పడుతున్నాడు. చంద్రుడిపై నీరు ఉందా? అక్కడ మనుషులు నివసించగలరా? చంద్రుడి నుంచి మార్స్ ప్రయాణానికి దారి ఏర్పడుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ప్రపంచ దేశాలు మరోసారి స్పేస్ రేస్‌లోకి అడుగుపెడుతున్నాయి. యెస్. అమెరికా, నాసా, చైనా, రష్యా, భారత్ ఇలా ఒక్కో దేశం ఒక్కో లక్ష్యంతో చంద్రుడి వైపు అడుగులు వేస్తోంది. మరి ఈ కొత్త స్పేస్ రేస్‌లో ఎవరి టార్గెట్ ఏంటి? చంద్రుడిపై మూన్ బేస్ ఎందుకు అంత ముఖ్యంగా మారింది? 2032 నాటికి చంద్రుడిపై ఏం జరగబోతోంది? తెలుసుకుందాం ఈరోజు మన స్పెషల్ స్టోరీలో. మళ్ళీ చంద్రుడిపైనే ఎందుకు ఫోకస్? చంద్రుడిపైకి మనిషి వెళ్లి దాదాపు దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. గతంలో చంద్రుడి పైకి వెళ్ళడం ఒక సైంటిఫిక్ అచీవ్‌మెంట్ మాత్రమే. కానీ ఇప్పుడు చంద్రుడు ఫ్యూచర్ స్పేస్ మిషన్స్ కి ఒక లాంచ్ ప్యాడ్‌లా మారబోతున్నాయి. ప్రత్యేకంగా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరిగింది. ఎందుకంటే అక్కడ నీటి మంచు, వాటర్ ఐస్ డిపాజిట్స్ ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్ గా విడదీసి ఆక్సిజన్ ను శ్వాస కోసం, హైడ్రోజన్ ని ఫ్యూయల్ గా ఉపయోగించే అవకాశం ఉంది. అంటే చంద్రుడిపై నీరు దొరికితే చంద్రుడే భవిష్యత్ స్పేస్ మిషన్స్ కు ఫ్యూయల్ స్టేషన్ గా మారే అవకాశం ఉంది. నాసా టార్గెట్ ఆర్టిమిస్ 3. అమెరికా నాసా చేపడుతున్న ఆర్టిమిస్ మెషిన్ ఈ కొత్త స్పేస్ రేస్ లో కీలకం. ఆర్టిమిస్ 3 ద్వారా ఆస్ట్రోనట్స్ ను చంద్రుడిపైకి తీసుకెళ్లే లక్ష్యంతో నాసా ముందుకు సాగుతోంది. ఈ మిషన్ లో ముఖ్యమైన ఫోకస్ మూన్స్ సౌత్ పోల్. ఎందుకంటే అక్కడి ప్రాంతాల్లో సూర్యరశ్మి, నీటి మంచు, వనరులపై పరిశోధనలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకసారి మనిషి అక్కడికి వెళ్లి పరిశోధనలు ప్రారంభిస్తే తర్వాతి అడుగు ఏమిటి? పర్మనెంట్ లేదా లాంగ్ టర్మ్ లూనార్ ప్రెజెన్స్. అంటే చంద్రుడిపై తరచుగా ఆస్ట్రోనట్స్ వెళ్లి రావడమే కాకుండా అక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్, హ్యాబిటాట్స్, సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసే దిశగా ప్రపంచం ఆలోచిస్తోంది. ఇక మూన్ బేస్ అసలు ఎందుకు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చంద్రుడిపై ఒక బేస్ ఏర్పడితే అది కేవలం సైంటిస్ట్ అంటే లాబొరేటరీ కాదు. అది భవిష్యత్తులో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ హబ్ గా మారే అవకాశం ఉంది. చంద్రుడి గ్రావిటీ భూమితో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి చంద్రుడి నుంచి ఇతర గ్రహాలు, ముఖ్యంగా మార్స్ వైపు స్పేస్ క్రాఫ్ట్‌లను పంపడం భూమి నుంచి లాంచ్ చేయడంతో పోలిస్తే కొన్ని సందర్భాల్లో ప్రయోజనకరంగా ఉండవచ్చు. అంటే అర్త్, మూన్, మార్స్ అనే కొత్త స్పేస్ ట్రావెల్ రూట్ గురించి కూడా ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. అందుకే చంద్రుడిపై ఎవరు ముందుగా సస్టైనబుల్ బేస్ ఏర్పాటు చేస్తారన్నది భవిష్యత్ స్పేస్ పవర్‌లో కీలక అంశంగా మారుతోంది. ఇక చైనా, రష్యా కూడా రేస్‌లోనే ఉందా? అమెరికా మాత్రమే కాదు. చైనా, రష్యా కూడా చంద్రుడిపై తమ ప్రెజెన్స్ పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. చైనా ఇప్పటికే మూన్ ఎక్స్‌ప్లోరేషన్‌లో వరుస విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తోంది. చంద్రుడిపై సైంటిఫిక్ రీసెర్చ్‌తో పాటు అక్కడ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసే దిశగా చైనా ప్రణాళికలు సాగుతున్నాయి. రష్యా కూడా చంద్ర పరిశోధనలో తన పాత్రను కొనసాగిస్తోంది. ఇక ప్రపంచ దేశాలు కలిసి లేదా వేర్వేరుగా మూన్ మిషన్స్ నిర్వహిస్తున్నప్పటికీ లక్ష్యం మాత్రం ఒకటి. చంద్రుడిపై వనరులను అర్థం చేసుకోవడం, అక్కడ టెక్నాలజీని పరీక్షించడం, భవిష్యత్ మ్యాన్డ్ మిషన్ కు ఫౌండేషన్ ఏర్పాటు చేయడం. 2028 నుంచి అసలు పనులు. ఈ స్పేస్ రేస్ లో 2028 నుంచి 2030 మధ్య కాలం చాలా కీలకంగా మారే అవకాశం ఉందని ఈ కథనం చెబుతోంది. ఈ సమయంలో మూన్ పై మరిన్ని మిషన్స్, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యం పెరగనుంది. అంటే మొదట ఆస్ట్రోనట్స్ వెళ్తారు, తర్వాత ఎక్విప్మెంట్ వెళ్తుంది, ఆ తర్వాత సైంటిఫిక్ లాబొరేటరీస్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏర్పాటవుతాయి. చివరికి మూన్ బేస్ అయిపోతుంది. అయితే ఇది సినిమా లాగా ఒక్క రోజులో ఏర్పడే బేస్ కాదు. చంద్రుడి తీవ్రమైన చలి, రేడియేషన్, డస్ట్, భారీ టెంపరేచర్ వేరియేషన్స్ వంటి ఛాలెంజెస్ ను ఎదుర్కొంటూ టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇక 2032 గురించి కూడా ఈ కథనంలో కీలకమైన ప్రస్తావన ఉంది. భవిష్యత్తులో చంద్రుడిపై మరింత స్థిరమైన మానవ కార్యకలాపాలు ప్రారంభమయ్యే దిశగా ప్రపంచ దేశాలు కదులుతున్నాయి. అంటే ఇప్పటి వరకు మూన్ కి వెళ్ళడం ఒక అచీవ్మెంట్ అయితే రేపటి రోజులో మూన్ పై ఉండడం కొత్త అచీవ్మెంట్ కావచ్చు. ఆస్ట్రోనట్స్ ఎక్కువ కాలం అక్కడ ఉండగలరా అంటే చంద్రుడి వనరులను ఉపయోగించగలరా? అక్కడే ఆక్సిజన్, వాటర్, ఎనర్జీ సిస్టమ్స్ తయారు చేయగలరా? ఇలాంటి క్వశ్చన్స్ కు సమాధానాలు దొరికితే
మనిషి మార్స్ ప్రయాణానికి కూడా అది పెద్ద స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. మరి ఇండియా ఎక్కడుంది అంటే ఈ స్పేస్ రేస్ లో భారత్ పాత్ర కూడా చాలా కీలకం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ మిషన్స్ ద్వారా చంద్రుడి గురించి ప్రపంచానికి కీలకమైన సమాచారాన్ని అందించింది. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంపై భారత్ సాధించిన విజయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు భారత్ ముందు ఉన్న అసలు ఛాలెంజ్ చంద్రుడిపై అడుగు పెట్టడం నుంచి చంద్రుడిపై మరింత అడ్వాన్స్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ చేయడం వైపు వెళ్లడం. భవిష్యత్తులో భారతీయ ఆస్ట్రోనట్స్ కూడా చంద్రుడి పరిశోధనలో భాగమయ్యే అవకాశం ఈ స్పేస్ రేస్ కి మరింత ఆసక్తిని కూడా తీసుకొస్తుంది. అయితే ఇది కేవలం చంద్రుడిపై జెండా పాతేందుకు జరుగుతున్న పోటీ కాదు. ఇది టెక్నాలజీ రేస్, ఇది సైంటిఫిక్ రేస్, ఇది సోర్సెస్ రేస్, అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యూచర్ స్పేస్ పవర్ రేస్. చంద్రుడిపై నీరు ఎవరు ముందుగా ఉపయోగించుకుంటారు, ఎవరు సస్టైనబుల్ మూన్ బేస్ ఏర్పాటు చేస్తారు, ఎవరు మూన్ ని మార్స్ మెషిన్ కు స్టెప్పింగ్ స్టోన్ గా మార్చుకుంటారు, ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే సంవత్సరాల్లో తెలుస్తాయి. ఒకప్పుడు మనిషి చంద్రుడిపై అడుగు పెడతాడా అనేది ప్రశ్న. ఇప్పుడు చంద్రుడిపై మనిషి ఎప్పుడు శాశ్వతంగా ఉండగలడు అనేది ప్రశ్నగా మారింది. అంటే స్పేస్ రేస్ మళ్ళీ మొదలైంది. ఈసారి గమ్యం చంద్రుడే కాదు, చంద్రుడి తర్వాత గమ్యం మార్స్. ఇది కేవలం అంతరిక్ష కథ కాదు, మనిషి భూమి దాటి తన భవిష్యత్తును వెతుక్కుంటున్న కథ. ఇది ఇవాల్టి పాడ్కాస్ట్. చూస్తున్నానండి సాక్షి డిజిటల్. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్.